నమస్తే, మన ఊరు మన వార్తలు జేసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పట్టణ వెల్లమ్మ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూకాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద చలివేంద్రం ప్రారంభించిన నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి. విశ్వ హిందూ పరిషత్ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శుభప్రదం కార్యక్రమం పోస్టర్లను విడుదల చేసిన చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి. స్థానిక 5వ వార్డులో అపరిశుభ్రత పర్యవేక్షించిన చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, కమిషనర్ సాల్మన్ రాజ్. జంగారెడ్డిగూడెంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న 5వ వార్డు జగజ్జీవన్ నగర్లోని దళితపేటలో అపరిశుభ్రతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆ ప్రాంత ప్రజలు. ఈ సందర్భంగా శనివారం నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, కమిషనర్ సాల్మన్ రాజ్, కౌన్సిలర్ ముప్పుడి వీరాంజనేయులు ఆ వార్డులో పర్యటించారు. పారిశుద్ధ్య సిబ్బందితో ఆ వార్డులో ఉన్న డ్రైనేజీలలో సిల్ట్ తీయించారు. పలువురు డ్రైనేజీలను ఆక్రమించుకుని వాటి మీద కట్టిన కట్టడాలను, ఇతర సామాగ్రిని తొలగించాలని కమిషనర్ వారికి ఆదేశించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి మాట్లాడుతూ ఎవరికి వారే పరిశుభ్రత పాటించాలని, చెత్తాచెదారం డ్రైనేజీలలో వేయరాదని సూచించారు. 5వ వార్డు నందు ఇలాగా డ్రైనేజీలు వీధులు శుభ్రంగా లేదని కంప్లైంట్ వాటి వచ్చింది. దానికి వెంటనే మేము స్పందించి కమిషనర్ గారు మేము అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ప్రతి వీధులు కూడా చూసి అవి శుభ్రంగా ఉంచాలని కూడా మేము చెప్తూ జరిగింది. దాంట్లో వాళ్ళు 4-5 వీధులు కూడా చూసాము. ప్రాబ్లం అంటే ఉన్నది, అవి కాకుండా పార్సల్ వారికి చెప్పి వెంటనే ఇక్కడికి శుభ్రంగా ఉంచాలని కూడా మేము చెప్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు ప్రతి టౌన్ అంతా కూడా శుభ్రంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రంగా ఉండాలి. మరి ఈ ఏరియా మరి ఎస్సీ ఏరియా గురించి వారు దృష్టి పెడతలేదని కూడా వారు అడగడం జరిగింది. అది కాకుండా మొత్తం అంతా కూడా టౌన్ అంతా శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా స్పందించి ఈ ఏరియాలు కూడా శుభ్రంగా ఉంచాలని అనుకున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బుట్టాయిగూడెం రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి 51వ వార్షిక జాతర మహోత్సవాలు ఈ నెల 15వ తేదీ నుండి జరుగుతాయని రాజన్న సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆలయం వద్ద చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి చలివేంద్రం ప్రారంభించి మజ్జిగ పంపిణీ చేశారు. ముందుగా శివలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం రాజన్న పండు మాట్లాడుతూ ఈ నెల 15 నుండి 22 వరకు జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతాయని చెప్పారు. ఈ సంవత్సరం కొత్తగా జైంట్ వీల్, రంగుల రాట్నం వంటివి ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే వెలమ సంక్షేమ సంఘం సహాయ కార్యదర్శి చిటికన రాంబాబు మాట్లాడుతూ ఈ సంవత్సరం తిరునాళ్లు ఏర్పాటు చేశామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 20వ వార్డు కౌన్సిలర్ మందపల్లి శివమాధవి, మెప్మా సిబ్బంది, వెలమ సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు. శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి 51వ వార్షిక కార్యక్రమానికి ఇచ్చేసిన మా ఎలమ సోదరులందరికీ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ, జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే జంగారెడ్డిగూడెం పట్టణంలోని బుట్టాయిగూడెం రోడ్లో ఏం చేసి ఉన్న మన నూకాలమ్మ అమ్మవారిది 51వ వార్షికోత్సవం ఇక్కడ ఘనంగా ప్రారంభం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది 15/3 ఆదివారం ఉదయం నుంచి 22/3 ఆదివారం వరకు వారం రోజులు ఇక్కడ అత్యంత వైభవంగా అమ్మవారి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఈ అమ్మవారిని దర్శించుకొని చుట్టుపక్కల ఉన్న రైతులందరూ కూడా ఇక్కడ మొక్కి వెళ్తే పంటలు కూడా విపరీతంగా పండడం, ఆ పండిన మొట్టమొదటి పంటలో అమ్మవారికి కూడా కొన్ని ఇవ్వడం అనేది పురాతన కాడి నుంచి కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ మేమందరం కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ చలివేంద్రం కార్యక్రమం మన చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి గారు, అలాగే 20వ వార్డు కౌన్సిలర్ అయిన శివమాధవ్ గారు మజ్జిగిచ్చి ప్రారంభించారు. అలాగే అమ్మవారిని దర్శించుకొని జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలే కాకుండా ఈ ప్రాంతమే కాకుండా బుట్టాయిగూడెం, కొమ్ముగూడెం, గణపవరం ఇంకా వివిధ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు అందరూ కూడా అమ్మవారిని ఇక్కడ దర్శించుకొని వెళ్తాం జరుగుతుంది. అలాగే ఈ అమ్మవారి కార్యక్రమానికి అందరూ పాల్గొని అమ్మవారి
కృపకి పాత్రలు కావాలని కోరుతున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మన జంగారెడ్డిగూడెం బుట్టాయిగూడెం రోడ్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి ఉత్సవాలు చేయడం ప్రారంభించి 1966లో ప్రారంభించడం జరిగింది. ఇది 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని 51వ సంవత్సరంలో అడుగుడుతున్నటువంటి శుభ సందర్భంగా మన ఆలయ ప్రాంగణంలో తిరణాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు అనగా 15/3/2015 అనగా ఆదివారం ఉదయం అమ్మవారిని తీసి ఊరేగింపుగా జంగారెడ్డిగూడెం తాండ్రపాపారాయ బొమ్మ సెంటర్ రామాలయం దగ్గర విడిది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే 5 రోజుల పాటు కూడా ఊళ్ళో అమ్మవారిని ఊరేగింపు చేయడం జరుగుతుంది. ఆదివారం అనగా రేపటి నుండి ప్రతిరోజు కూడా భజన తర్వాత భజన కార్యక్రమాలు, కోలాటంలో కుంకుమ పూజలు ఏర్పాటు చేయడం జరిగింది. 17/3/2015 అనగా మంగళవారం వైజాగ్ వారిచే లయ ఆర్కెస్ట్రా వైజాగ్ వారిచే గొప్ప మ్యూజికల్ నైట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 22వ తారీఖు ఆదివారం నాడు గొప్ప అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. అదే రోజు అమ్మవారి చీరలో పాట పెట్టడం కూడా జరుగుతుంది. కావున 50 మంది భక్తులు పాల్గొని ఈ పాట కార్యక్రమంలో అమ్మవారి వస్త్రంలోనూ పాడుకొని అన్నదాన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి అదేవిధంగా అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో 8, 9, 10వ తరగతి విద్యార్థులకు శుభప్రదం అనే కార్యక్రమంలో భాగంగా వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం స్థానిక వేణుగోపాల స్వామి దేవస్థానంలో అందుకు సంబంధించిన గోడ పత్రికలు నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి విడుదల చేశారు. మే 11 నుండి 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ధర్మ ప్రచార పరిషత్ జిల్లా కార్యదర్శి తనికెళ్ల సత్యకుమార్ తెలిపారు. అలాగే చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి మాట్లాడుతూ నేటి ఆధునిక కాలంలో సనాతన నైతిక విలువలు, భారతీయ సనాతన ధర్మం వంటి వాటిపై శిక్షణనివ్వడం శుభసూచకమన్నారు. ఈ కార్యక్రమంలో కొనకళ్ళ వెంకటేశ్వరరావు, తోట రామకృష్ణ, కేవీఆర్ సత్యనారాయణ, కొప్పాక శ్రీనివాసరావు, మల్లికార్జునరావు, మల్లాది సీతారామారావు తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ధార్మిక ప్రచార మండలి నిర్వహణలో ఈ సంవత్సరం శుభప్రదం కార్యక్రమాన్ని మే 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతోంది. విద్యార్థుల్లో సనాతన సాంప్రదాయం పట్ల అభిరుచిని పెంచాలని, అలాగే మనదైనటువంటి నైతిక విలువల్ని విద్యార్థుల్లో పెంచాలని, వ్యక్తిత్వ వికాసం కోసం విద్యార్థుల్ని తీర్చిదిద్దాలని మహత్తరమైనటువంటి ఆశయంతో గత 3 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఈ సంవత్సరం పశ్చిమ గోదావరి జిల్లాలో 500 మంది బాలురకు 300 మంది బాలికలకు ఈ శుభప్రదం కార్యక్రమంలో నైతిక, వ్యక్తిత్వ వికాస, ధార్మిక పరిచయాన్ని అందించే విధంగా సిలబస్ని రూపొందించి విజ్ఞులైనటువంటి పండితులచే వీరికి కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో పాల్గొనేటువంటి విద్యార్థులందరికీ కూడా వారు రాను పోను ప్రయాణ ఖర్చులను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేస్తూ వారం రోజుల పాటు వాళ్ళు ఉండి శిక్షణ పొందడం కోసం కావాల్సినటువంటి వ్యవస్థని, వసతిని, భోజన సౌకర్యాలని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేయడమే కాకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులకి ప్రత్యేకంగా ఒక సర్టిఫికెట్ను కూడా అందించడం జరుగుతుంది. దీంతో పాటుగా స్వామివారి పుస్తక ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది. ఇవే కాకుండా ఈ సంవత్సరం ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు కూడా చేయడం జరుగుతోంది. ఈ జిల్లా స్థాయిలో పాల్గొన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్లలో పరీక్ష ఏర్పాటు చేసి శుభప్రదం చివరి రోజు అందులో అత్యుత్తమమైనటువంటి శ్రేణిని సాధించినటువంటి విద్యార్థులకి ప్రథమ బహుమతిగా, ద్వితీయ బహుమతిగా, తృతీయ బహుమతిగా గోవింద ప్రతిభా పురస్కారం పేరుతో అవార్డులను కూడా ఇవ్వడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసింది. కాబట్టి ఈ కార్యక్రమంలో బాలురకు సంబంధించినటువంటి శుభప్రదం శిక్షణా తరగతులు ఏలూరులో జరుగుతున్నాయి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించే బాలికల శుభప్రదం శిక్షణా తరగతులు మన జంగారెడ్డిగూడెం గ్రామంలో సూర్య విద్యా సంస్థల్లో ఈ కార్యక్రమం నిర్వహణ జరుగుతుంది. కాబట్టి మన పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి విద్యార్థుల్లో ఈ సంవత్సరం 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి చదివినటువంటి విద్యార్థులంతా కూడా విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని అందించడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం. కాబట్టి ఈ సందర్భంగా విద్యార్థులనే కాకుండా తల్లిదండ్రుల్ని, ఆయా పాఠశాల ఉపాధ్యాయుల్ని, ప్రధానాచార్యుల్ని, అలాగే ఈ ధార్మిక నిష్ఠ విద్యార్థుల్లో పెంచాలనేటువంటి అభిలాష ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా మేము వినయపూర్వకంగా కోరుతున్నాం. ఈ 8, 9, 10 తరగతుల విద్యార్థులు, ఈ సంవత్సరం చదువుతున్న విద్యార్థులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ప్రేరేపించి వాళ్ళ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యే విధంగా సహకరించమని కోరుతూ, ఈ కార్యక్రమంలో అప్లికేషన్ పెట్టుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 10వ తేదీ కాబట్టి ఈలోగానే విద్యార్థులు దరఖాస్తు చేసుకునే ఏర్పాటు చేయవలసిందిగా ప్రతి వారిని కోరుతున్నాం. ఇది విద్యార్థుల్లో
ఉన్నతమైనటువంటి విలువలు, సనాతన ధర్మం పట్ల అభిరుచిని పెంచడంతో పాటు నైతిక విలువల్ని పెంచుతూ వ్యక్తిత్వ వికాసాన్ని అందించేటటువంటి ఒక గొప్ప శిబిరం కాబట్టి ప్రతి ఒక్కరూ విద్యార్థులు ఈ శుభప్రదం కార్యక్రమంలో పాల్గొనేటువంటి సౌకర్యాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసింది కాబట్టి అందరూ ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించవలసిందిగా వినయపూర్వకంగా. అందరికీ నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానం వారు హిందూ ధర్మ ప్రచారం ఆధ్వర్యంలో ఇక్కడ విద్యార్థులకు 9, 8, 9, 10 తరగతి విద్యార్థులకి ఇక్కడ బాలబాలికలకు చక్కటి అవకాశం, మన సాంప్రదాయాలు, సనాతన ధర్మ నైతిక విలువలు పెంపొందించేటకు ఈ అవగాహన వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమం ప్రవేశపెడుతున్నారు. ఇది మే 11 నుండి 20 వరకు కూడా జరుగుతుంది. శుభప్రదం అనే కార్యక్రమం, అది అందరూ కూడా పాల్గొనాలి. ఎందుకంటే ఇప్పుడు జిల్లాలోనూ మన పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో బాలికలకి బాలురికేమో ఏలూరులోని కూడా నిర్వర్తిస్తారు. ఇది అందరూ కూడా వినియోగించుకోవాలి. ఎందుకంటే దీనివల్ల మనం ఎలాగా బాలబాలికలు ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎలాగా మన నైతిక విలువలు. పట్టణ గుడిసెవాసుల సంఘం సమావేశం శనివారం పట్టణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ నాయకులు బూరుగుపల్లి సూరిబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో ఎంతోమంది పేదలు ఇల్లు లేక అద్దె చెల్లించుకోలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. పట్టణ పరిధిలో ఉన్న రెవెన్యూ భూమిని ప్రభుత్వం పేదలకు పంచాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం గుడిసెవాసుల కమిటీ నూతన కార్యవర్గం ఎంపిక చేశారు. ఈనాటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ వెల్లమ్మ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూకాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద చలివేంద్రం ప్రారంభించిన నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి. విశ్వ హిందూ పరిషత్ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శుభప్రదం కార్యక్రమం పోస్టర్లను విడుదల చేసిన చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి. స్థానిక 5వ వార్డులో అపరిశుభ్రత పర్యవేక్షించిన చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, కమిషనర్ సాల్మన్ రాజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.